హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు వచ్చేసి ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్, ఒక చిన్న విషయాన్ని మనము ఆలోచన పరంగా తీసుకున్నట్టయితే మనకు క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు శకంలోని తీసుకుంటే ఒక నాగరికత చరిత్రను మనము తీసుకున్నట్టయితే ఒక ఉదాహరణ కానీ మరి ఒక నిజ జీవితంలో కానీ గమనించవలసిన విషయం ఏంటంటే మరి ఒక వడ్రంగి వృత్తి కానీ ఒక కమ్మరి వృత్తి కానీ మరి ఇంకొకటి తాపి మేస్త్రి వృత్తి కానీ భవన నిర్మాణ కార్మికులకు ఈనాటి నుంచి కాదు, క్రీస్తు శకంలోని నాగరికత మనము నాగరికతలు ఎప్పుడైతే జీవించినారో ఆది మానవులు అప్పటి నుంచి ఈ వృత్తికి ఒక ప్రాధాన్యత ఉందన్నమాట. సో దీన్ని గమనించవలసిన విషయం ఏంటంటే మరి రాష్ట్రాల పరంగా చూసుకున్నా కానీ జిల్లాల పరంగా చూసుకున్నా కానీ మరి ఇప్పుడు మనకు రాష్ట్రపరం నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే ఫండ్ గురించి కానీ మరొకటి మరి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మండలాల ద్వారా మరి ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో ఒక వడ్రంగి వృత్తిదారులు కానీ భవన నిర్మాణ కార్మికులు, సో మనకు LH ఉంది, రోల్డ్ లేబర్ రైట్స్. మరి అది గమనించినట్టయితే మనకు ఎంతమందికి భవన నిర్మాణ కార్మికులకు లైసెన్స్ ఆమోదించినవో మరి వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఆధార్ కార్డుతో సహా మరి ఆధార్ కార్డు లింక్ పెట్టినప్పుడు ఇలాంటి కార్మిక శాఖ యాక్ట్లో కూడా ఆధార్ కార్డు లింక్ పెట్టి మరి వృత్తి లేనప్పుడు వారికి ఏమైనా ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతవరకైనా ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే సార్, ఒక విషయాన్ని మనం గమనించినట్టయితే సార్, ఒక బీసీ కార్పొరేషన్కు ఫండ్ ఎలా రిలీజ్ అవుతుంది మరి అది కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఫండ్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఫండ్ ఎవరు తీసుకుంటారు, ఫండ్ ఎలా పంచబడుతుంది మండలాల వారిగా జిల్లాల వారిగా, ఇది కూడా మనకు ప్రజా హక్కు. ఇది ఎందుకంటే పబ్లిక్తోనే ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఫ్రెండ్స్ ఇది. కాబట్టి మనకేందంటే భవన నిర్మాణ కార్మికులకు ఒక మేలు జరగాలనుకున్న మనకు స్వయము కొన్ని పనుల పరంగా కూడా వేరే వర్కర్లతో ఇబ్బంది ఉన్న అంశాలు కూడా ప్రభుత్వం గమనించి కూడా చొరవ తీసుకోలేకపోతుంది. ఈ విషయం పట్ల ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సార్ మనకేం చేసిండు, కొన్ని వృత్తి టూల్స్ ఇస్తా అని చెప్పిండు. అవి కొంతమందికి వచ్చినట్టు అవగాహన ఉన్నది నాకు. మరి ఒక టూల్స్ తీసుకొని ఏం చేసుకుంటావు, ఏదైనా మనకు కార్పెంటర్లకు వడ్రంగి వృత్తిదారులకు భవన నిర్మాణ వృత్తిదారులకు అందరికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఆర్థికంగా ఒక స్కీమ్ పెట్టాలి. ఎందుకంటే ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డు ఇట్లా లింక్ అయి పెడితే మనకు బోగస్ ఓట్లు ఎలా చెదిరిపోయినాయో ఇట్లా మనిషి కూడా ఒక్కొక్క మనిషి ఆధార్ కార్డు మీద ఇలాంటి జియో తీస్తే బాగుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సెక్రటరీ వారిని కోరుతున్నా ఫ్రెండ్స్. ఒక మీట్ మీ టుమారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజ్ సెక్రటరీ. ఒక ఫ్రెండ్.